సామాన్ అందుకోరా. నువ్వు ఆపితే అందుకుందామని చెప్పి చూస్తున్నాను. ఆల్రెడీ ఆపాను. మాటకు మాత్రం రెప్పలు ఇచ్చేస్తారు పొలవమంటాను. ఇప్పుడు మనం చేసేదండి చింతకాయ చేప వేపుడు. అందువల్ల ఇదిగో చింతకాయ, పచ్చి చింతకాయలు, వంజరం చేప. ఏదిదా? ఇది ఉంటుందిరా, ఒకటే ముళ్ళు ఉంటుంది, రుచి ఉంటుంది అబ్బాయి. దీంట్లో చూస్తే వైజాగ్ కనిపిస్తుంది, కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా పెట్టానా, పెట్టావు, ఇలా పెట్టానా, ఇదిగో ఉప్పు తీసుకో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానా. అవును. ఇప్పుడు పసుపు వేసానా, ఉప్పు ఎంత? అబ్బాయి కారం వేస్తాను. వేసేయి. అయినా నిమ్మరసం ఇమ్మంటావా? నిమ్మరసం. ఓకే, నిమ్మరసం వేసాను. కోడిగుడు సొనా ఇప్పుడు మొత్తం కలిపేది చెప్తాను. ఏత్తోటి దాని అంతు చూడు. పేస్ట్ అంతా ఒక సైడ్ తీసుకుని ప్రతి చేప ముక్కకి అద్దాలి. అది వంజరం ముక్క, అసలు ఈ ఐడియాలు ఎలా వస్తాయి నీకు? నేను బాగా ఆలోచిస్తాను. నీకులాగా ఆలోచన శక్తి తగ్గిపోయి అదా అదా అని ఆలోచిస్తూ ఉంటావు. అలాగే మనిషికి ఆలోచన ఉండాలి, ఒక మార్గం అంటూ ఉండాలి, మనం ఒక ప్లాన్ అంటూ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి. మరి ఆలోచన ఏదో, మరి ఇక్కడ ఎవరిని చేసుకోవాలో చెప్పొచ్చు కదా. ఎవరిని చేసుకోవాలి? ఎవరిని చేసుకోవటం ఏంటరా? ఎప్పుడైనా సరే ఆ ఆలోచన ఉండకుండా నువ్వు నిజంగా ప్లానింగ్ ఉన్నవాడు అయితే నీకు మంచి ఆలోచన ఏమవుతుందంటే, మనం ప్రేమించే కంటే మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకోవాలి. ఎందుకని? మనల్ని ప్రేమించే వాళ్ళు అయితే మనస్ఫూర్తిగా మనల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, మనమంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నాన్న ఆ చేతులు కడుక్కొని ఆ కళాయి ఇలా తీసుకురా, వేపుడు మూకుడు ఇక్కడ పెట్టు. దీనికి ఒక మసాలా తయారు చేయాలి కదా మనం, అంటే ఒక పొడి తయారు చేయాలి మనం. బియ్యం, జీలకర్ర, ధనియాలు, తర్వాత వాము, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు. ఎందుకంటే ఇవన్నీ మసాలా సరుకులు నువ్వు వేసినవి, కానీ బియ్యం మసాలా సరుకు కాదు, అయినా నువ్వు వేసావు. వై ఎందుకు? ఇప్పుడు యాక్చువల్గా పిండి వేయాలి, పిండి వేయకుండా మనం బియ్యం వేసాం. ఇప్పుడు నువ్వు పొడి చేసుకుని వస్తావు కదా, అప్పుడు మసాలా చేప ముక్కకి గట్టిగా అతుక్కుంటుంది. ఇందులో తీసేనా, అది అలా పెట్టి కొంచెం నీళ్ళే దీనిలోనే నీళ్ళే. మనం చేసేదేంటి, చింతకాయ చేప వేపుడు. చింతకాయని ఇదిగో ఇలా తిరిపేసి ఇప్పుడు చింతకాయ పులుసు చేయట్లేదు కాబట్టి వేపుడు చేస్తాం. ఇప్పుడు చింతకాయ నీళ్ళు వేస్తాం కదా, నీళ్ళు వేసిన తర్వాత ఉడుకుతుంది. ఉడికినప్పుడు ఆ రసం ఆ వేపుడికి ఉపయోగిస్తాం. ఈ లోపల నువ్వేం చేస్తావు అంటే, ఇదిగో ఈ ధనియాలు, బియ్యం, జీలకర్ర, వాము, కరివేపాకు వేసాం కదా, వెళ్ళి ఇది పొడి చేసి తీసుకురా. ఈ లోపల నేనేం చేస్తానంటే, ఆ పెద్ద అది కాదు, ఎవరు మనకి సెట్ అవుతారని చెప్పి అది ఆలోచిద్దాం. నువ్వు వచ్చే లోపల ఏం చేస్తానంటే, అది పెద్ద పెనం ఉంది కదా, అది పెడతాను ఇక్కడ. చేప ఎప్పుడు చేయాలి కదా, అది పెద్ద పెనం చూడు, లేదా ప్రాణం మీదకి వస్తుంది. నా ప్రాణం మీదకి వస్తుంది కదా. ఏడీడు ఇంకా రాలేదు. ఎరా
అంటే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది, అమ్మాయి అయినా సూట్ అవుద్దేమని చెప్పి చూస్తున్నాను అనమాట. కనపడిన వద్దని చెప్పానా? కాదు బాబాయ్, చూస్తున్నాను, బాగుంది స్పెట్స్ పెట్టుకుని చూస్తే బాగా కనిపించింది. పొయ్యి వెలిగించి ఒక 5 గంటలు నూనె, అందులో 5 గంటలు నూనె. పొయ్యి వెలిగించావా లేదా? వెలిగించేసా. పెద్ద పెనం పెడతానని చెప్పాను కదా, పెట్టేసి ఉంచాను కదా. ఎన్ని? ఒక 5 గంటలు బాగా చుట్టూరు అది పెట్టి. వంజరం చేప నువ్వు తీసుకొచ్చిన మసాలా పొడికి అద్ది ఆ నూనెలో వేస్తాం. ఓకే. ఒక్కొక్క చేప అద్దాలి, అద్దిన తర్వాత దాని నూనెలో వేయాలి. దీని మీద పెట్టచ్చా? మొత్తం పర్లేదు. అలాగని అంతే, అంటే అంటున్నట్టు వేసిన వేసే. ఇలా తిప్పు, జరపాలి. జరిపి ఆ తర్వాత ఆ సైడ్కి తిప్పుదాం. ఓకే. ఏ సైడ్ అయ్యాక బి సైడ్. దీన్ని ఏ సైడ్ బి సైడ్ ఓకే, కానీ నాకు ఏ సైడ్ అలా అర్థం కావట్లేదు. ఈ పక్కింటి అమ్మాయినా లేదంటే మన ఎదురుకుంటా మన ఇంటికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి వెళ్దామా ఏం అర్థం కావట్లేదు. పూర్వోత్తలు తెలుసుకోకుండా, అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా, వాళ్ళకి అసలు నువ్వెవడో తెలీదో, తెలుసో తెలీదో కూడా తెలియదు. ఏం తెలియపోవచ్చు, కానీ నా గుండె తెలుసు కదా వాళ్ళకి. నా గుండె అంటే ఎవరు? బాబాయ్. బాబాయ్ తెలుసు, కానీ బాబాయ్ గుండె ఎలా తెలుస్తుంది వాళ్ళకి? నా గుండె తెలుసు, నా గుండె అంటే ఏంటి? బాబాయ్. అప్పుడే ఎదవేసాలు చేస్తే అప్పుడు గుండె తీసి, మనం ఎదవేసాలు ఏమేటి ఉండవు, నేను వెళ్ళిపోవటాలు అలాంటివి ఉండవు. వెళ్ళి అరేంజ్ మ్యారేజే, నువ్వు ఎలా అక్షంతలు ఎత్తగా రెడీగా ఉంటావు. తెలియరా, పెళ్లి అయినా చేయాలి కదా, ఎవడ చేస్తాడు? ఇప్పుడు తిప్పి చూడు, ఇంకో స్పూన్ కూడా పెట్టుకోలేదు. కరివేపాకు వేస్తాను, అలాగే పండు మిర్చి కూడా వేస్తాం. పండు మిర్చి, వేగిన తర్వాత మెల్లగా ఇలాగా ఈ అంచుల దాకా తీసుకొచ్చేస్తాం. ఈ చింతకాయ పులుసు వేస్తే ఉండదు, చేపల మీద వేయాలా? చేప మీదే. నీ చేతి వంట తినాలంటే నాలుగు ఉంటది కదా, అది అదృష్టం చేసుకుని ఉండాలి. పెళ్లి గిల్లి వచ్చేటప్పటికి నన్ను మొలక చెట్టు ఎక్కిస్తున్నావు. మునగ చెట్టు కాదు బాబాయ్, ఇది ఎంతసేపు ఉండాలి? ఈ అద్దుల్లో పెట్టాం కదా, చిన్న మంటలు అలా ఉంచితే తీద్దాం. చింతకాయ చేప వేపుడు అయిపోయిందంటావా? అయిపోయింది. పోయి కట్టేచ్చా వద్దా? కట్టేపోయా. చింతకాయ చేప వేపుడు. చేప
ఆహాహా అబ్బాయి అబ్బాయి వెతికి పొయ్యి ఆర్పలేదే ఆర్పి గంట అయింది. ఆర్పేసావా? అదే అబ్బాయి కొంచెం కొత్తిమీర చల్లామనుకో అదిరిపోద్ది. అదిరిపోద్ది. ముందుగా ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, కోడిగుడ్డు సొన వేసి బాగా కలుపుకొని చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూగుడు తీసుకొని బియ్యం, జీలకర్ర, ధనియాలు, వాము, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి ఒక ప్లేట్లో తీసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మూకుల్లో నీళ్లు పోసి చింతకాయలు వేసి ఉడికించాలి. ఒక పెనం పెట్టి నూనె వేసి ముందుగా చేసి పెట్టుకున్న పొడిని చేప ముక్కలకి పట్టించి పెనం మీద వేయించుకోవాలి. దాని మీద కరివేపాకు, పండుమిర్చి కూడా వేయాలి. ముందు ఉడికించుకున్న చింతకాయ రసం చేప ముక్కల మీద వేసి ప్లేట్లో తీసుకుని కొత్తిమీర చల్లుకుంటే చింతకాయ చేప వేపుడు రెడీ.